అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈరోజు ఈ వీడియోలో 20 ఇయర్స్ వాళ్ళకి ఇలా లెహంగా ఎలా కుట్టాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్లాత్ మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను. సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం అమ్మ నేర్పిన కళను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి కొంచెం హెల్ప్ చేయండి. ఇక్కడ ఈ లంగా క్లాత్ అనేది 3 మీటర్లు అండి. మనము 5 మీటర్లు కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ ఇది మాత్రం 3 మీటర్లు ఉంది. ఇలా 3 మీటర్ల లంగా క్లాత్తో మంచిగా లెహంగా ఎలా కుట్టుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లాత్లో కొంచెం పైన నడుం బెల్ట్ దగ్గర కాస్త క్లాత్ కావాలి కాబట్టి ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసి ఒక 3 వేల మందం ఇలా మలిచేసాను. దీన్ని కట్ చేస్తాను, ఇంకా చివరి వరకు కట్ చేస్తాను. ఇది లెహంగాకి పైన బెల్ట్ లాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది కట్ చేస్తున్నాను, చివరి వరకు కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్తో మనం మొత్తం కుచ్చులు పెట్టి లెహంగా లాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది కదా. దీని లోపలికి లైనింగ్ కూడా చూపిస్తున్నాను. ఈ లెంత్ మనకు లెహంగాది 30 ఇంచులు ఉంది. సో మనము లైనింగ్ 1 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను, 39 ఇంచులు సరిపోతుంది. సో లెంత్ పొడవు 39 ఇంచుల లోపల లైనింగ్ పెట్టుకోండి. లంగా ముందు నాకు దాని లెంత్ 40 ఇంచులు ఉంది. సో 39 ఇంచుల లైనింగ్ తీసుకుంటున్నాను, గుర్తుపెట్టుకొని 39 ఇంచులు. ఇలా ఇది కట్ చేసేసి ఆ సైడ్లు 2 జాయిన్ చేసేస్తాను. సో ముందుకి వెనకకి సరిపోతుంది. కింద కట్ చేసి ఆ సైడ్స్కి జాయిన్ చేసేస్తాను. లోపల లైనింగ్ కూడా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత అటు సైడ్ కుట్టేసి దీనికి కూడా కుచ్చులు పెట్టుకోవాలి. ఇది కుచ్చులు పెట్టేసి మన లంగబట్ట ఉంది కదా, దానికి కూడా కుచ్చులు పెట్టేసి 2 కలిపి అటాచ్ చేసి కుట్టుకోవడమే. సో నేను కుట్టడం కూడా చూపిస్తాను. అలాగే ఇది కటింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను. సో బ్లౌజ్ కొంచెం ప్రిన్స్ కటింగ్, వెనకాల కూడా కాస్త డిజైన్ అన్నారు. సో పెద్దవాళ్ళదే ఇది. పాత బ్లౌజ్తో చూపిస్తాను. ఇది లైనింగ్ క్లాత్, మనకు లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా, ఆ లైనింగ్ క్లాత్. ఇది మన పాత బ్లౌజ్. ఇలా పాత బ్లౌజ్ ఇది కొంచెం క్రాప్ సైజే అండి, చిన్న సైజే. చూడండి ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను పాత బ్లౌజ్తోనే అక్కడ వరకు. సో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసి చూడండి నేను ఇప్పుడు ఎలా చేస్తానో ఇలా అనుకొని దీన్ని అక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని అదంతా కట్ చేసుకుందాం. ఇది హ్యాండ్స్కి లైనింగ్కి పనికొస్తుంది. ఇది కట్ చేసుకొని సపరేట్ చేసుకుందాం ఫస్ట్. ఇది సపరేట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక ఫోల్డ్ చేసుకుంటాను. చూడండి ఇంకొక ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇది ఇంకొక ఫోల్డ్ చేసుకొని పొడవు చూసుకుందాం. ఇంకా మనము మన పాత బ్లౌజ్ ఉంది కదా, దాంతో పొడవు కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకుందాం. చూడండి ఇది పాత బ్లౌజ్ కదా, భుజం పై నుంచి కింది వరకు కరెక్ట్గా పట్టుకోండి. స్టిఫ్గా పట్టుకొని దీని యొక్క పొడవు చూద్దాం. ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఇలా ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనము 2 భాగాలు ఉన్నాయి, ఇది ముందుకి వెనక్కి రెండిటికి ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ గల్లా చూపిస్తాను, షోల్డర్ అవన్నీ చూపిస్తాను. వీళ్ళు నెక్ ఇలా ఇచ్చారు, కాకపోతే నాకు బోట్ నెక్ పెట్టమని చెప్పారు. సో నేను బోట్ నెక్ పెట్టుకుంటున్నాను. దానికోసం లెంత్ అలాగే వెడల్పు ఎంత పెట్టుకున్నానో చూపిస్తున్నాను. పొడవు 3 ఇంచులు తీసుకుంటున్నాను. పొడవు 3 ఇంచులు, వెడల్పు. నెక్స్ట్ షోల్డర్ కూడా చూపిస్తాను. భుజం పాత చూసినట్టయితే 2 ఇంచులు ఉంది. సో 2 ఇంచులు కాబట్టి నేను 3 ఇంచులు తీసుకొని కుట్టుకుపోతుంది కాబట్టి కాస్త అటు ఇటు 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటాను. సో కుట్టు కూడా ఇంకా ఇదే కలిపి తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది, నాకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి పాత బ్లౌజ్తోనే సంక కింది భాగాన్ని కొలుసుకుంటున్నాను. చూడండి సంక కింది వరకు ఇక్కడ. సో మార్కింగ్ పెట్టేస్తున్నాను అక్కడ వరకు. ఇలా మార్కింగ్ పెట్టేసిన తర్వాత 2 స్ట్రెయిట్ లైన్స్ గీస్తాను. చూడండి అటు నుంచి స్ట్రెయిట్గా, ఇటు నుంచి కూడా స్ట్రెయిట్గా గీస్తాను. ఇలా గీసుకొని కర్వ్ టైప్లో పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే లోపలికి ఇలా పెట్టేసుకోండి మీరు కూడా.
ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ముందు వెనక రెండు కలిపి కట్ చేస్తున్నాను. ఇలా గీసుకున్న తర్వాత ముందు కాస్త ప్రిన్స్ కటింగ్ టైప్ వస్తుందని చెప్పాను కదా, ఫస్ట్ అయితే ముందు దాన్ని నెక్ కట్ చేసేస్తున్నాను. ఇలా నెక్ కట్ చేసుకున్నాను కదా, ముందు భాగంతో కట్ చేశాను, వెనకాలది ఇంకా కట్ చేయలేదు. సంక వరకు కూడా కట్ చేస్తున్నాను, ఇవి రెండు కలిపి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను పిరీట్లు కూడా చూపిస్తాను, అవి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. చూడండి, ఒక 3 ఇంచులు ఇలా చూసారా, 3 ఇంచులు ఇట్లా వెడల్పు అక్కడి నుంచి పెట్టుకుందాం. మనం లెంత్ ఎంత అంటే పిరీట్ లెంత్ ఒక 4 ఇంచులు అలా పిరీట్ లెంత్ పెట్టుకుందాం. సో 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిరీట్ గీసుకుంటాను. పిరీట్ మనకు స్ట్రైట్గా ఉండదు, క్రాస్గా ఉంటుంది, గుర్తుంది కదా. సో కాస్త క్రాస్గా స్లోప్ లాగా తీసుకుంటున్నాను. ఇది తీసుకొని నెక్స్ట్ ప్రిన్స్ కటింగ్ టైప్ అన్నాను కాబట్టి ఇక్కడి నుంచి సంక మధ్యలోకి ఇలా కర్వ్ టైప్లో ఒక స్లోప్ గీసుకుంటున్నాను. చూడండి, స్ట్రైట్గా ఉండకూడదు, కాస్త క్రాస్గా ఉండాలండి. ఇలా క్రాస్గా సంక మధ్యలో దాకా తీసుకొని రావాలి. ఇలాగే ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు అలాగే గీసుకొని పెట్టుకోవాలి. ముందు భాగానికి వెనకాల భాగంలో డిజైన్ ఇస్తున్నాను, వెనకాల కూడా చూపిస్తాను. ఇది ముందుకి ఇలా కాస్త ప్రిన్స్ కటింగ్లో చూపిస్తున్నాను. పీరియడ్ గీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి సంక భాగం మధ్యకు వచ్చేలాగా ఒక గీత గీసుకోవాలి. ఇది అయిపోయింది కదా, నేను సపరేట్ చేసి చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో అది కూడా చూడండి. ఇలా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వెనకాల సైడ్ చూడండి, ఆ పైన కట్ చేసుకోవాలి. దానికంటే ముందు నేను గల్లా చూపిస్తాను. వీళ్ళు వెనకాల కాస్త డిఫరెంట్గా పెట్టమని చెప్పారు, సో అది నేను కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా పెట్టమని చెప్పారు, సో అది నేను చూపిస్తాను. ఇక్కడ టేప్ తీసుకొని లెంత్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పాత బ్లౌజ్తో ఇలా వీపు కొలుచుకుంటున్నాను. అక్కడ మార్కింగ్ పెట్టేశాను, అక్కడ నుంచి డిజైన్ వస్తుంది మనకి ఇప్పుడు. సో డిజైన్ ఎలా తీసుకోవాలి అంటే 4 ఇంచులు ఇలా డిఫరెంట్గా గీసుకోవాలి. సో కొంచెం కాస్త క్రాస్ పెట్టి 4 ఇంచులు తీసుకొని గీసుకుంటున్నాను. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసేయండి. ఇంకా ఇలా కాస్త స్లోప్లో 4 ఇంచులు మార్కింగ్ పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఆ పైది ఎక్సెస్ కట్ చేసేసేయండి ఫస్ట్. ఇంకా నేను కూడా కట్ చేసేస్తున్నాను పైది ఎక్సెస్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మళ్ళీ టేప్తో గల్లా ఉంటుంది కదా వెనకాల 2 ఇంచులు తీసుకుంటున్నాను. సో 2 ఇంచుల మందం మార్కింగ్ పెట్టేస్తున్నాను. మార్కింగ్ పెట్టేసి సో అక్కడ నుంచి డిజైన్ రావాలి. ఇంకా దీని యొక్క వెడల్పు 3 ఇంచులు, లెంత్ 2, వెడల్పు 3. సో వెనకాల ఇంకా కాస్త పైకే పెట్టుకున్నాను. ముందు 3 ఇచ్చుకున్నాను కదా, సో వెనకాల 2 ఇచ్చుకున్నాను. సో వెనకాల నెక్ రెడీ అయిపోయింది. దీని కింద డిజైన్ ఇస్తున్నాను. ఇలా స్ట్రైట్గా స్కేల్తో ఉంటే స్కేల్తో గీసుకోండి. సో నాకు అలవాటు కాబట్టి గీసేస్తున్నాను. ఇది కట్ చేసుకోవాలి, కింద మనకు ఉక్సులు వస్తాయి. ఇంకా పీరియడ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 3 ఇంచులు, ముందు మనం 4 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి ఒక 3 ఇంచులు సరిపోతుంది. సో క్రాస్గా గీసుకోండి పీరియడ్ కోసమని. అయిపోయింది కదా. నెక్స్ట్ ఫస్ట్ గల్లా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ డిజైన్ని ఇలా కట్ చేసుకోండి. ఇది పెద్దవాళ్ళది, నార్మల్గా ఒక 20 ఇయర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి సరిపోతుంది. కానీ ఇది క్రాప్ సైజ్ అండి, పెద్ద సైజులో కాదు. బ్లౌజ్ అనేది చిన్న సైజులోనే కుట్టమని చెప్పారు. వీళ్ళు దీనికి ఓనీ వేసుకున్నారు, కింద లెహంగా ఇది బ్లౌజ్ లాగా వేసుకొని ఓనీ వేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ముందు భాగం కటింగ్ అయిపోయింది, వెనకాల భాగం కటింగ్ కూడా అయిపోయింది. ఇది అయిపోయింది కదా. ఇంకా నేను బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీస్ పైన వేసుకొని కటింగ్ చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ పీస్, బార్డర్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకున్నారు, బార్డర్ కలర్ ఇది. ఇంకా మనం కట్ చేసిన లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని దీనిపైన వేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి, క్లాత్ వేస్ట్ అవ్వనివ్వకుండా. ఎందుకంటే ఇది మనకు
సరిపడా తెచ్చుకుంటాం కాబట్టి కాస్త అటు ఇటు అయినా వేస్ట్ అయిపోతుంది. సో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి, ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంత. సో ఇలా కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోండి. చూసారు కదా, నేను కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత సో ముందు ఇక్కడ కటింగ్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకుందాం. సో ఇది కూడా కట్ చేయడం అయిపోయింది. ముందు భాగం వెనకాల భాగం మొత్తం కటింగ్ అయిపోయింది. నేను ఇది విప్పి చూపిస్తున్నాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇది లైనింగ్ క్లాత్, మన బ్లౌజ్ పీస్ క్లాత్ దీనిపైన వేసేస్తున్నాను. సో ఇది కుట్టేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నేను ఒక వీడియో పెట్టాను ప్రిన్స్ కటింగ్ది విత్ బోట్ నెక్, అది కూడా మన వీడియోస్లో ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఆ వీడియో కూడా రిఫర్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్లో ఒకరు పెద్దగా లెహంగా ఎలా కుట్టుకోవాలని అడిగారు, సో అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను స్పెషల్గా వాళ్ళ కోసమే. నెక్స్ట్ ఇంకా నేను హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను. సో 2 హ్యాండ్స్ ఎట్ ఎ టైం కట్ చేసుకుంటున్నాను. పాత బ్లౌజ్తోనే చూసుకుందాం లెంత్ ఎంత ఉందనేది హ్యాండ్స్ది. చూడండి ఎంత ఉందో హ్యాండ్స్కి, అక్కడ వరకు తీసుకుందాం. చూసుకున్నాం కదా. నెక్స్ట్ దీని యొక్క లెంత్ ఇంత ఉంది కదా, అక్కడ కట్ కానీ మార్క్ కానీ పెడదాం. సో నేను అక్కడ కొంచెం కట్టింగ్ లాగా ఇచ్చాను. ఇంకా మార్కింగ్ చూపిస్తున్నాను ఇలా. పాత బ్లౌజ్తో చూపిస్తాను. సంక కింద ఎగ్జాక్ట్గా వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా వచ్చింది సంక కింద వరకు. సో ఇంక ఇది కట్ చేస్తున్నాను, ఇది కూడా చూపిస్తాను. ఇది కట్ చేసిన తర్వాత మన బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదా, దానిపైన కూడా వేసుకొని కట్ చేసుకుందాం. సో లైనింగ్ పైన ఫస్ట్ ట్రై చేసిన తర్వాతే బ్లౌజ్ పీస్ మీద వేయండి. అలా అయితేనే మనకు బ్లౌజ్ పీస్ వేస్ట్ అవ్వకుండా ఒక పాడైనా ఒక లైనింగే పాడైపోతుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పేది ఇదే, ఫస్ట్ బ్లౌజ్ పీస్ పైన ట్రై చేయకుండా ఇలా లైనింగ్ పైన ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇది కట్ చేసింది మనం బ్లౌజ్ పీస్ పైన వేసుకుంటే మనకు కూడా ఈజీగా అయిపోతుంది. సో ఇది హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా, సో దీనిపై నుంచి లైనింగ్ క్లాత్ వేసుకుందాం. చూడండి పువ్వులు బ్లౌజ్ మొత్తం ఒకటే డైరెక్షన్లో చూడాలి. సో హ్యాండ్స్కి ఒక డైరెక్షన్ చూసి, వెనకాల ఒక డైరెక్షన్, ముందుకు ఒక డైరెక్షన్ కాదండి, పైకి చూసేలాగా పెట్టుకోవాలి పువ్వులు అనేది. సో డిజైన్ ఇది కూడా గమనిస్తూ చేసుకోవాలి. సో సేమ్ మన లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతే తీసుకొని ఇంకా కట్ చేసుకోండి. సో ఇది ఒక కటింగ్ అయిపోతే మనది ఇంకా ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్, హ్యాండ్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా మనం స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. లంగకు కూడా అసలు క్లాత్ వేస్ట్ అవ్వకుండా మొత్తం కుచ్చులే పెట్టేశాను. సో ఆ కటింగ్ కూడా చూపించాను, పైన బెల్ట్ పెట్టి కూడా కటింగ్ చూపిస్తున్నాను. ఇదే కాకుండా చిన్నపిల్లలకి మనము చూసినట్టయితే 4 సంవత్సరాల వాళ్ళకి, 6 సంవత్సరాల వాళ్ళకి సో లంగాలు కూడా ఎలా కుట్టుకోవాలి, ఫ్యూచర్ యూజ్ అయ్యేలాగా ఎలా కుట్టుకోవాలి, ప్రజెంట్ ఎలా కుట్టుకోవాలి అన్నీ పెట్టాను. సో ఒకసారి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం అమ్మ నేర్పిన కలని వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్ అలాగే ఈ క్లాత్ రెండు కలిపి ఇంకా పైన కింద నుంచి ఫోల్డ్ చేసుకొని కుడుతున్నాను. చూసారా ఇది చూడండి, కాస్త ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇలానే కుట్టుకోవాలి. అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఉల్టా పెట్టి హ్యాండ్ని మధ్యలో వెనకాల నుంచి లైనింగ్ వేసి పువ్వులు చూసారా పై డైరెక్షన్లో చూస్తున్నాయి. సో డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక హ్యాండ్ అలా ఒక హ్యాండ్ ఇలా ఉంటే లుక్ మొత్తం పోతుంది. సో అది కూడా చూసుకొని గమనిస్తూ కుట్టుకోవాలి.
ఇవి అడ్డు వచ్చినా కానీ ఇక్కడ చమ్కీలు మనకు సూది ఇరిగిపోతుంది. సో చూస్తూ కుట్టుకోండి. ఒకవేళ కుట్టే దగ్గర ఏదైనా మనకు చమ్కీ అడ్డొస్తే తీసేసి కుట్టుకోండి. సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే కుట్టిన తర్వాత నేను ఎప్పుడు చెప్పేదే, ముందు కాస్త లోతుగా ఉండాలి, లేకపోతే గుల్లాగా ఉంటుందని చెప్తాను కదా. సో ముందు పోర్షన్ నేను కట్ చేస్తున్నాను. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూసారా, లోపలికని స్టిచ్ చేశాను. ఇది వెనకాల సైడ్. హ్యాండ్స్ లెంత్ చూసుకోండి, ఎగ్జాక్ట్గానే వచ్చింది కదా. సో ముందు పోర్షన్కి కాస్త లోపలికి కట్ చేసుకుంటాను. సో అది చూపిస్తాను. ఇవి ముందు పోర్షన్కి వస్తాయి. నేను కుట్టేటప్పుడు కూడా స్టిచ్ లోపల నుంచే ఇచ్చాను. ఇలా కాస్త లోపలికని కట్ చేసుకోవాలి. కొంచెం ఇలా వేస్తేనే సంక కరెక్ట్గా తిరుగుతుంది మనకు. ఇది వెనకాలది. సో వెనకాలది కూడా కుట్టుకోవాలి కదా. ఇది కుట్టేటప్పుడు నేను దీనికి ఎలా కుడుతున్నానో కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. కొంచెం క్లాత్ తీసుకొని గోటులాగా వేసుకుంటూ నెక్స్ట్ లోపలికి ఫోల్డ్ చేస్తాను. కానీ అది గోటు కాదండి, దానికి పంపకం వేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను చూడండి. సో ఇలా స్టిచెస్ మొత్తం ఇవ్వాలి. ఇచ్చే ముందు మనకు చివర్లో ఈ క్లాత్ వచ్చింది కదా, బ్లౌజ్ పీస్ క్లాత్కి, ఆ క్లాత్ని నేను కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను చివర్లో. ఇది కుట్టుకున్న తర్వాత ఇది పెట్టేసే బ్లౌజ్ పీస్ పైన చుట్టూ కుట్టుకుంటూ వస్తాను. చూడండి, ఇది పెట్టేసి బ్లౌజ్ పీస్కి చుట్టూ కుట్టుకుంటూ వస్తాను. సో ఇక్కడ మూలలు ఉంటాయి కదా, మూలలో తిరగాలి అంటే ఇలా, క్రాసింగ్స్లో తిరగాలి అంటే ఇలా ఫోల్డ్ చేసి పైకి అనేసేయాలి. మూలలు సరిగా తిరగవు. సో మూలలలో మాత్రం కాస్త ఫోల్డ్ చేసి తిప్పాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. అది కొంచెం కర్వ్ టైప్లో ఉంటే మలుచుకుంటూ కుట్టాలి. సో పైన నెక్ దగ్గర కర్వ్ టైప్లో ఉన్నాయి కదా, సో అది కొంచెం మలుచుకుంటూ కుట్టాలి. చూడండి ఫస్ట్ అది ఎలా కుడుతున్నాను. ఇలా క్రాసింగ్స్లో కట్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా తిరుగుతుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ స్టిఫ్నెస్ కోసం కుట్టిచ్చేసి దీన్ని లోపలికి మలుచుకుంటాను. సో నేను చూపిస్తాను, ఇది క్లియర్గా చూడండి. అర్థం అవ్వకపోతే ఒకసారి బ్యాక్వర్డ్ చేసేసి మళ్ళీ చూడండి. సో చూడండి ఎలా మలుస్తున్నాను దీని లోపలికి. ఇలా మలిచేసి కుట్టివ్వాలి. సో కావాల్సి ఉంటే దీన్ని పంపకం వేసుకోవచ్చు, లేదా 2 కుట్లు ఇచ్చినా అలాగే ఉంచుకోవచ్చు. సో పంపకం ప్రిఫర్ చేయండి. సో మొత్తం వెనకాల వేసుకున్న గల్లా మొత్తం ఇలానే చేశాను. ఇలా కాస్త గోటులాగా ఇచ్చేసి లోపలికి మలిచేసి స్టిచ్ వేసుకున్నాను. వెనకాల మొత్తం అలానే చేశాను. సో మీరు కూడా వెనకాల సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోండి. ముందుకు కూడా నేను చెప్పాను కదా, ఒకవేళ అది రౌండ్గా ఉంటే సరిగ్గా తిరగదు, మలుచుకుంటూ కుట్టాలి అని. సో ఇక్కడ రౌండ్గా ఉంది కాబట్టి కాస్త మలుచుకుంటూ కుట్టండి. సో ఇలా కుట్టేసేయండి. దీన్ని కూడా ఇంకా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ ఇస్తే అయిపోతుంది. ఇక్కడ రౌండ్గా ఉంది, తిరగాలి కాబట్టి ఘాట్లు పెట్టాను. సో దీనికి ఇంకా లోపలికి మలిచేసేసి స్టిచ్ ఇచ్చి లోపలికి మలిచేసి స్టిచ్ ఇస్తే అయిపోతుంది. సో సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి మీరు కూడా. ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం అనేది. సో కాస్త అర్జెంటుగా ఉన్నప్పుడు ఇలా ఫాస్ట్గా కూడా కుట్టేసుకోవచ్చు. సో నేను చెప్పిన చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయిపోతే తొందరగా కూడా అయిపోతుంది. సో ఇలాగే మొత్తం కంప్లీట్గా కుట్టుకున్నాను కదా, లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఉక్సుల పట్టి, ఇది కాజా పట్టి. సో అది కూడా చూపిస్తున్నాను. ఇలా కాస్త మనకు మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అదే ఫోల్డ్ చేసి అటాచ్ చేస్తున్నాను.
ఇది లోపలికి మలుచుకోండి కాస్త మిగిలితే. నెక్స్ట్ ముందుకనేసి ఇక్కడ ఒక స్టిచ్ ఇవ్వండి. ఇలా ఇచ్చేసిన తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి చివరి వరకు స్టిచ్ ఇవ్వండి. రఫ్ ఇవ్వడం మర్చిపోకండి, రఫ్ ఇస్తే కాస్త లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో అయిపోయింది కదా. అలాగే ఇటు సైడ్ కూడా కుడుతున్నాను. సో సమానంగా చూస్తూ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు చూడడం చాలా ఈజీ, ఇది చాలా ఈజీగానే అనిపిస్తుంది, కానీ కుట్టేటప్పుడు ప్రతి కుట్టు కరెక్ట్గా రావాలి. సో కుట్టే వాళ్ళకే తెలుస్తుంది ఎంత టఫ్ అనేది. చూస్తుంటే ఇలా మలుచుకోవడం, ఇలా పెట్టేయడం అని చాలా ఈజీగా అనొచ్చు, కానీ చేస్తున్నప్పుడే అర్థమవుతుంది. సో నేను అందుకే ప్రతి వీడియోలో ఒకటికి 2 సార్లు చూడమని చెప్తాను. చూసి నాతో పాటు మీరు కూడా ట్రై చేస్తే అప్పుడు మీకు కూడా కొంచెం అలవాటు అయిపోతుంది, నాకు కూడా కుట్టొచ్చిందని ఒక నమ్మకం వస్తుంది. సో ఒకటికి 2 సార్లు వీడియో చూడండి, స్టాప్ చేసుకుంటూ చూడండి. అలా చేస్తే నేను ఎలా మలుస్తున్నాను, ఏ టైప్లో ఫాలో అవుతున్నానో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది కదా. ఇది కాజా పట్టి, ఉక్సుల పట్టి క్లియర్గా వెనకాల భాగం రెడీ అయిపోయింది. నెక్స్ట్ కిందికి లైనింగ్ క్లాత్తోనే ఇంక ఇది పిరిట్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా వెనకాల పిరిట్లు కూడా, సో ఇంకా పిరిట్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకొక సైడ్ది కూడా సేమ్ మార్కింగ్ పెట్టేశాను కదా, దానికి సేమ్ అలానే పట్టేసి పిరిట్ పెట్టేసుకుంటున్నాను. వెనకాల పిరిట్లు పెట్టేయడం కూడా అయిపోయింది. సో అక్కడ కింద సైడ్ మిగిలిన లైనింగ్ క్లాత్తోనే క్లాత్ అటాచ్ చేసి ఫోల్డ్ చేస్తాను చూడండి. మన లైనింగ్ క్లాత్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఈ క్లాత్ని యాడ్ చేసి చివరి వరకు కుట్టేసి లోపలికి మలుస్తాను. ముందు కూడా అలానే ఉంటుంది. సో ఈ ప్రిన్స్ కటింగ్ బ్లౌజెస్ చాలా ఈజీ, నార్మల్ బ్లౌజెస్తో పోలిస్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే క్లాత్ అటాచ్ చేసేసి లోపలికి మలుస్తాను, అది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే అటాచింగ్ చూపిస్తున్నాను వెనకాల సైడ్ది. చివరి దాకా తెచ్చుకున్నాను కదా. నెక్స్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టిఫ్నెస్కి కుట్టి ఇవ్వండి. మధ్యలో నుంచి ఇలా ఇచ్చేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. సో సేమ్ మనం గల్లకైతే ఎలా అటాచ్ చేసాం క్లాత్ అనేది, అలాగే ఇక్కడ కూడా అటాచ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది, లుక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని లోపలికి మలుచుకునేది కూడా చూపిస్తాను. ఇలా లోపలికని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, ఒక సైడ్ ఇలా చేసి దీన్ని ఇలా మలుచుకోవాలి. సో ఫోల్డ్ చేసి మలుచుకోవాలి. చివరి నుండి స్టిచ్ ఇస్తున్నాను. సో వెనకాల చమ్కీలు ఉన్నాయి కదా, సో అవి చూస్తూ కుట్టుకోండి. చమ్కీ పైన సూది పడితే మాత్రం సూది ఇరిగిపోతుంది, సో చూస్తూ కుట్టుకోండి. అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే లోపలికని మలిచి ఫోల్డ్ చేసుకోవాలి. చివరి నుండి స్టిచ్ వేసుకోవాలి.
చివరి వరకు వేసుకోండి ఇంకా. సో అయిపోయింది కదా. సో వెనకాల భాగం మనకు కంప్లీట్గా అయిపోయినట్టే. కింద అటాచ్ చేయడం అయిపోయింది, ఉక్సుల పట్టి, కాజా పట్టి, అలాగే గల్ల కూడా అయిపోయింది, డిజైన్ ఇవ్వడం కూడా అయిపోయింది. పైన అక్కడ మనం డోరీస్ కట్టుకోవాలి. సో డోరీస్ కట్టుకుంటే అది అయిపోతుంది. నెక్స్ట్ ముందు భాగం ఇక్కడ ప్రిన్స్ కటింగ్, లైనింగ్తో పాటు కుట్టేది నేను చూపించేస్తాను. ఇంకా ఆల్రెడీ మనం గీసుకున్నాం కదా, అదే కొలతతో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పైన పెట్టుకొని కుట్టుకోండి. సో ఇలా కింది నుంచి పిరిట్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొని మధ్యలోకి రావాలి, సంఖ మధ్యలోకి రావాలి. చూడండి ఇది ఎలా వేస్తున్నాను. పిరిట్ నుంచి తీసుకొని అది మనకు సంఖ మధ్యలో వచ్చేలాగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎక్కడ ముడత పడినా మనకు ముందు కాబట్టి కనిపిస్తుంది, ముడత లేకుండా సంఖ మధ్యలోకి వచ్చేలాగా చూస్తూ కుట్టుకోవాలి. సో ఇది ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. సో మంచిగా ప్రాక్టీస్ చేయాలి ఇది. సో సంఖ మధ్యలోకి వచ్చేలాగా చూసుకోండి. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు ఇలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. పైన కూడా గల్ల కుట్టేసుకుంటే అయిపోతుంది. సో బోత్ సైడ్స్ ఇలానే పిరిట్ నుంచి సంఖ మధ్యలోకి వచ్చేలాగా కుట్టుకోవాలి. చూసారా ఇలా ఉంటుంది లుక్. సో ఇలా పిరిట్లు పెట్టుకుంటే మనం ముందు షేప్ పట్టీలు ఇంకా అవసరం లేదు, అలాగే ముందు పిరిట్లు కూడా అవసరం లేదు, ఒక్క పిరిటే సరిపోతుంది. సో ఇది కూడా చూపిస్తున్నాను. కింది నుంచి మనకు సంఖ మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా ఇక్కడ సంఖ మధ్యలో పట్టుకున్నాను కదా, అక్కడ వరకు వచ్చేలాగా చూసుకోవాలి. సో తిప్పుతూ కుట్టాలి, చెప్పినట్టుగా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది, లేకపోతే కష్టంగా ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా కుట్టుకోండి. ఇది ముందు ఇంకా షేప్ పట్టీల బదులు ముందు పిరిట్ల బదులు కాబట్టి ఇది నీట్గా ఉంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో అయిపోయింది కదా, నేను చూపిస్తాను ఇది లుక్ ఎలా ఉంటుందనేది. సో చూసారా ఇలా ఉంటుంది, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇంకా కింద నేను క్లాత్ అటాచ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసేది కూడా చూపిస్తాను. వెనకాల చేసినట్టుగా సేమ్ ఇక్కడ కూడా క్లాత్ అటాచ్ చేసేసి లోపలికి మలుచుకొని కుట్టుకుంటున్నాను, సేమ్ వెనకాల చేసినట్టుగానే. సో కుట్టేటప్పుడు లోపల లైనింగ్ క్లాత్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఈ పిరిట్ల దగ్గర కాస్త మలుచుకొని కుట్టుకోండి, పిరిట్లు వచ్చిన దగ్గర. చూసారా ఇక్కడ పిరిట్స్ వచ్చింది కదా, అక్కడ కాస్త మలుచుకొని కుట్టేసేయండి. ఇంకా ఎక్సెస్ ఉంది కదా కట్ చేసేస్తున్నాను. సో వచ్చిన దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది ఇంకా. సో కింద ఆల్మోస్ట్ మన బ్లౌజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ స్టిఫ్నెస్కి కుట్టిచ్చేసేసి లోపలికి మలుచుకోవాలి. హ్యాండ్స్ ఉంది, అలాగే పైన గల్ల కూడా ఉంది, సో అది కూడా కుట్టేసుకోండి. సో ఇది కొంచెం బ్లౌజే డిఫికల్ట్, ఇంకా లంగా అయితే చాలా ఈజీ, కాకపోతే కుచ్చులు పెట్టడం చాలా టైం టేకింగ్. సో ఆ టైంని మేనేజ్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకుంటే ఈజీగానే అయిపోతుంది. పైన బెల్ట్ అటాచ్ చేయడం కూడా చూపిస్తాను. దీన్ని చివరి వరకు ఫోల్డ్ చేసుకోండి ఇలానే. సో వెనకాల చూపించినట్టుగానే సేమ్ అంతే అండి ఇది కూడా. సో చివరి వరకు ఇలానే కుట్టేసుకోండి, ఫోల్డ్ చేయడం మర్చిపోకండి. ఇది పంపకం వేసుకోవచ్చు, లేదా ఇంకో కుట్టు కూడా ఇచ్చినా సరిపోతుంది. పంపకం ప్రిఫర్ చేయండి, పంపకం వేసుకోండి దగ్గరగా. సో అయిపోయింది కదా. నెక్స్ట్ గల్లా చుట్టు కూడా వెనకాల వేసాం కదా, అలా అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ సేమ్ వెనకాల వేసినట్టుగానే వేసుకొని కుట్టుకుంటున్నాను. సో రౌండ్గా ఉంటుంది కదా, తిరగాలి అంటే ఇలా కూర్చొని చిన్న కుచ్చులు పెట్టుకోండి. అక్కడక్కడ ఇలా పెట్టేసి కుట్టు లోపల నుంచి చిన్న కటింగ్స్ ఇవ్వాలి. అలా అయితేనే
సరిగ్గా తిరుగుతుంది. సో ఇలా పెట్టేసి చుట్టూ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. సో గల్ల చుట్టూరా ఇలానే చేశాను. ఇది మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది ఇలా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో వీడియో చూస్తూ ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదే కాకుండా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలి అంటే చెప్పండి, పోస్ట్ చేస్తాను. కొంచెం డిలే అయినా పక్కాగా పోస్ట్ చేస్తాను అది కూడా. కానీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్తే నేను కూడా కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాను. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా అవన్నీ చేసుకుంటాను, ఇంప్రూవ్మెంట్స్ కూడా. సో పక్కాగా పెట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో కూడా మీకు ఇక్కడ 40 మినిట్స్ ఉంది కాబట్టి 40 మినిట్స్ టైం ఉన్నప్పుడే కంప్లీట్గా చూడండి. అలా చూస్తేనే క్లియర్గా ఉంటుంది. కొంచెం కొంచెం చూస్తే అర్థం అవ్వదు, మళ్ళీ స్కిప్ చేసి చూసినా అర్థం అవ్వదు. ఒకవేళ ఆ స్కిప్ చేసిన 10 సెకండ్స్లో నేను ఏదో ఒకటి చెప్తాను కదా, సో అలా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. టైం ఉన్నప్పుడే వీడియో కంప్లీట్గా అయ్యేలాగా చూసుకోండి. ఇంకా చెప్పినట్టుగా ఇది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తే ముందు భాగం కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా హ్యాండ్స్ అటాచ్ చేస్తాను. హ్యాండ్స్ అటాచ్ చేసి పక్కలు కూడా అటాచ్ చేసేస్తే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది పెద్దవాళ్ళదే అండి. ఇలా ఈజీగా పాత బ్లౌజ్తోనే ఇలా డిఫరెంట్గా కూడా మనం ఇంట్లోనే హాయిగా కుట్టుకోవచ్చు. అయిపోయింది కదా. సో నీట్గా వచ్చేసింది ఇది కూడా. ఇంకా హ్యాండ్స్ చూపిస్తాను ఎలా అటాచ్ చేసుకోవాలనేది. దానికంటే ముందు ఇలా 2 భుజాలు అటాచ్ చేస్తున్నాను. పైన వెనకాల భాగం ముందు భాగం కలిపి అటాచ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ సమానంగా ఉండాలి, అటు సైడ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. నేను వేలు పెట్టిన సైడ్ మాత్రం సమానంగా ఉండాలి. అలాగే ఇది కూడా సేమ్ అంతే అటాచ్ చేసేసాను. సో ఇక్కడ రఫ్ ఇవ్వడం మర్చిపోకండి. మనం భుజం పైనుంచి వేసుకుంటే అది కుట్టు తొందరగా ఊడొచ్చేస్తుంది. సో వీటి దగ్గర మాత్రం రఫ్ ఇవ్వాలి పక్కాగా. ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. మధ్యలో పెట్టి ఇది కాస్త లోతుగా ఉంది ముందు సైడ్, నార్మల్గా ఉంది వెనకాల సైడ్, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇదా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా మధ్యలో నేను చూసుకొని ఎగ్జాక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని కాస్త లోతుగా ఉన్నది ముందుకు రావాలి, నార్మల్గా ఉన్నది వెనకాలకు రావాలి. సో అది కూడా చూసుకొని స్టిచ్ చేసుకోండి. చివరి వరకు కుట్టుకుంటున్నాను ఇంకా దీన్ని. సో ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా ట్రై చేస్తే ఇది కూడా అయిపోతుంది. ఇలా హ్యాండ్స్ 2 అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకుందాం ఇంకా మనం. కంప్లీట్గా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేస్తాను. సో కరెక్ట్గా సరిపోయింది. మెజర్మెంట్స్ కూడా పక్కా కొలతలతో చెప్పాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ సైడ్ అటాచింగ్ కూడా చూపిస్తున్నాను. సో అటాచ్ చేసేటప్పుడు 2 సమానంగా ఉండేలాగా చూసుకోండి. పైన అలాగే కింద సమానంగా ఉండాలి. ఈ సంఖ దగ్గర కూడా అవి 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని కుట్టుకోండి, లేదంటే తిరిగిపోతుంది మనకు వేసుకున్నప్పుడు. ఇదే కాకుండా ప్రీవియస్ వీడియోస్లో సబ్స్క్రైబర్స్ చుడిదార్ పెట్టమని చెప్పారు కదా, పంజాబీ డ్రెస్ టాప్ అలాగే ప్యాంట్, ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి అమ్మ నిలిపిన కళలో. ఒకసారి చూసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాను. సో మనం బయటకు వెళ్ళాలని అవసరం లేకుండా చిన్నపిల్లలకు కావాల్సిన లంగోటీలు, కుల్లాలు, డైలీ యూజ్ ఫ్రాక్స్, పట్టు లంగా జాకెట్లు, అదే కాకుండా మనకు కావాల్సిన బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, పంజాబీ డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్, అలాగే కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. సో ఒకటి తర్వాత ఒకటి ఇంకా చాలా పోస్ట్ చేస్తాను. పంజాబీ డ్రెస్సెస్లో కూడా వెరైటీస్ పోస్ట్ చేస్తాను. సో కొత్తగా చూసేవాళ్ళు మాత్రం అమ్మ నేర్పిన కళను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కాస్త సపోర్ట్ చూపిస్తే ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. అలాగే మీరు చూసినట్టయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాను, అలాగే చూపిస్తున్నాను. సో మీకు కూడా బోర్ కొట్టకుండా వీడియో చూస్తున్నప్పుడు నేను కూడా వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు బోర్ కొట్టదు. ఎక్కడైనా అర్థం కాకపోయినా
మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ డోరీస్ కూడా అటాచ్ చేస్తున్నాను వెనకాల సైడ్. కావాల్సి ఉంటే సూత్తో కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకా మిషన్ కుట్టుతోనే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత కూడా ఇంకా స్టిఫ్గా ఉండాలన్నా సూత్తో కూడా కుట్టుకోవచ్చు. సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది లంగా కట్ చేసుకున్నాం కదా. లెంత్ గుర్తుందా అండి? 39 ఇంచుల లెంత్. లంగా లెంత్ అనేది 40 ఇంచులు ఉందండి. సో ఇక్కడ సైడ్ మనము సరిపోలే క్లాత్ అటాచ్ చేసుకోవాలి. సైడ్ ఫస్ట్ అటాచ్ చేసేసుకొని దీనికి కుచ్చులు పెట్టుకోవాలి. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత కుచ్చులు పెట్టుకుంటున్నాను చూడండి. మొత్తం పెట్టుకోవాలి. చూసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా టైం టేకింగ్ అండి. చాలా టైం పడుతుంది. సో ఇది కాస్త ఓపిక్గా పెట్టుకోవాలి. ప్రతిదీ లెంత్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఇంత పెట్టాలంటే కొంచెం టైం టేకింగే ఉంటుంది. కాస్త ఓపికతో కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఇంకా మనం ఈ లంగా కూడా అలానే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కాస్త స్టిచ్ ఇస్తాను. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కొంచెం లెంత్ వరకు ఇది ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇది కూడా కొంచెం లెంత్ వరకు ఫోల్డ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా డబల్ ఫోల్డ్ చేశాను. అలా కుట్టుకున్నాను కదా. కొంచెం లెంత్ వరకు అది కుట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూడండి సీదాలోనే పెట్టేసి కుచ్చులు ఇస్తున్నాను. కుచ్చులు ఇచ్చేటప్పుడు కూడా ఈక్వల్ లెంత్లో రావాలండి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నా కూడా అది మనకు సరిగా కనిపించదు. సో ఈక్వల్ లెంత్లో పెట్టుకొని కుట్టుకోవాలి. ఒకసారి కుట్టిన తర్వాత మీరు వాటిని ఆ ఫ్లీట్స్ని ఐరన్ చేసుకోండి. అలాగే ఉండిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి ఒకసారి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లీట్స్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. సో కంప్లీట్గా పెట్టుకున్నాను. మధ్యలో నేను ఇలా మొత్తం చాలా టైం పట్టిందండి ఇది పెట్టనీకైతే. సో చాలా టైం పడుతుంది, ఓపిక కావాలి దీనికి. చూసారా అన్నీ కరెక్ట్గా వచ్చేసాయి. చాలా కూడా వచ్చాయి కదా. 3 మీటర్లు కదా. సో 3 మీటర్లు కాబట్టి ఇంత చాలా వచ్చాయి. 5 మీటర్లతో కూడా కుట్టుకోవచ్చు. అప్పుడు గేర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. లోపల మనం క్యాన్ వేసుకొని ఉంటే ఇలా గుబురులాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నేను క్యాన్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఒక క్యాన్ మనకు అన్ని లంగాలకి గుబురులాగా కనబడేలాగా ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. అదొక్కటి ఉంటే మనం అన్నిటిపైన కూడా వేసుకోవచ్చు. సో క్యాన్ కూడా చూపిస్తాను. క్యాన్ అంటే ఏదో కాదు, లోపల మనకు వైట్ కలర్లో ఒకటి చూసే ఉంటారు, కాస్త నెట్ టైప్లో ఉంటుంది. అది వేయడం వల్ల మనకు లంగా అనేది చాలా గుబురుగా కనిపిస్తుంది, ఒక బుగ్గలాగా కనిపిస్తుంది. సో అది కూడా చూపిస్తాను కుట్టడం అనేది మీకు ఎలానో. సో అలా ఒక క్యాన్ కొనుక్కోవడం కానీ కుట్టుకున్నాం అనుకో అన్నిటిపైన వేసుకోవచ్చు. మనకు ఈ లెహంగా కానీ మిడ్డీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ప్రతి దానికి వేసుకోవచ్చు. అలా నేను చూపిస్తాను. ఇంకా నేను బెల్ట్ కూడా అటాచ్ చేయడం చూపిస్తున్నాను దీనికి. ఫస్ట్ కట్ చేసాను గుర్తుందా స్టార్టింగ్లో, అదే ఇంకా అటాచ్ చేసేస్తున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి చుట్టూరా కుట్టుకోవాలి. ఇలా చుట్టూరా దీన్ని ఈవెన్గా రావాలండి. ఇది కనిపించే కుట్టు కాబట్టి ఈవెన్గా రావాలి. సో చెప్పడం మాత్రం చాలా ఈజీ, కుట్టేటప్పుడు ఉంటుందండి. ఇంత క్లాత్ని హ్యాండిల్ చేస్తూ ప్రతి కుట్టు నీట్గా వచ్చేలాగా కుడతాం కాబట్టి చాలా టైం టేకింగ్ ఉంటుంది. చాలా ఓపిక ఉన్న వాళ్ళే చేయగలుగుతాము. కానీ దానికన్నా ముందు ఇంట్రెస్ట్ ఉండాలండి. సో ఇది బయట ఇచ్చినా కానీ మనం వెయిట్ చేయాలి. పైగా వాళ్ళు ఎలా కుడతారో మనకు కాస్త డౌట్గా ఉంటుంది. అదేదో మన హ్యాండ్స్తో మనమే నేర్చుకొని ఇలా హాయిగా కుట్టుకుంటే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో మీకు ఏం అర్థం కాకపోయినా నాకు కమెంట్ పెట్టండి, నేను పక్కాగా రిప్లై ఇస్తాను. కానీ నచ్చితే మాత్రం మీరు లైక్ కొట్టండి, అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. నాకు మంచి ఇంప్రెషన్లా కూడా అనిపిస్తుంది. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.
సో రౌండ్గా పెట్టేశాను కదా, నెక్స్ట్ దీన్ని ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఒక 2 ఏళ్ళ మందమే బెల్ట్ ఉండేలాగా దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకొని సైడ్స్ కూడా అటాచ్ చేస్తే లంగా కూడా అయిపోతుందండి, కింద ఈ లెహంగా కూడా అయిపోతుంది. దీనికోసం వీళ్ళు పింక్ కలర్లో తీసుకున్నారండి. పింక్కి గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్లో ఉన్న చున్నీ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా మనం క్లాత్ తెచ్చేసుకొని ఒక 5 మీటర్లు లేదా 4.5 మీటర్లు, ఇది పెద్దవాళ్ళది కాబట్టి ఇంత, అదే చిన్నపిల్లలకి అయితే 2 మీటర్లు సరిపోతుంది. సో గేర్ అనేది ఎంత పెద్దగా ఉంటే లంగా లుక్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగా 5 మీటర్లు తీసుకొని లోపల క్యాన్ వేసుకుంటేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అలా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను క్యాన్ ఎలా కుట్టుకోవాలో. ఇక లోపలికి ఫోల్డ్ చేశాను కదా, ఇంకా నేను నెక్స్ట్ ఒక స్టిచ్ కూడా ఇచ్చేస్తున్నాను. సో కంప్లీట్గా అయిపోయిందండి. నేను ఇంకా సైడ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. నడుము కూడా సరిపోతుంది. 40 ఇంచుల లెంత్ ఉందండి లంగా, మాత్రం పొడవే ఉంది. పైగా 3 మీటర్లు, లోపల 2 మీటర్ల లైనింగ్. సో ఇది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో జాగ్రత్తగా ఇలా ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఇస్తూ కుట్టుకోవాలి. నేను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా కుట్టేటప్పుడు ప్రతిదీ క్లియర్గా అర్థం అవ్వాలని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూపిస్తున్నాను. నేను కట్ చేయడం దగ్గర నుంచి స్టిచ్ చేయడము, నాడ పెట్టడము అన్నీ చూపిస్తున్నాను. సో ఇలా కుట్టుకుంటున్నాం కదా. ముందు దాకా కుట్టుకోండి. దీని తర్వాత లోపల మనం లైనింగ్ కూడా కుట్టుకోలేదు. సో లైనింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనం స్టార్టింగ్ కుచ్చులు పెట్టే ముందు ఫోల్డింగ్స్ చేసాను, గుర్తుందా? అక్కడ వరకు తెచ్చుకుంటున్నానండి. ఇది అక్కడ వరకు తెచ్చేసి పైన ఇంకొంచెం ప్లేస్ వరకు కూడా పెట్టుకుంటున్నాను. అక్కడ జిప్ కూడా పెట్టుకుంటారండి కొంతమంది, జిప్ పెట్టుకున్న పర్ఫెక్ట్గా ఉంటుంది. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఇలా జిప్ పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు. అది మనం ఫ్యాన్సీ ఉంటాయి చూసారా అండి, ఫ్యాన్సీ వాటికి చాలా బాగుంటుంది. పట్టు వాటికి నేను చూపించట్లేదు. ఫ్యాన్సీ వాటికి ఇక్కడ సైడ్కి జిప్ పెట్టుకొని ముందు బటన్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది స్టిచ్ అనేది. సో చూసారా ఇక్కడ ఇలా ఉంది. నెక్స్ట్ లైనింగ్, ఇవి 2 సమానం వచ్చాయి చూసారా, సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ లోపల లైనింగ్ కూడా అక్కడి నుంచి నేను స్టిచ్ వేసుకుంటాను. కింది వరకు స్టిచ్ వేసుకొని చివర్లో మలుచుకొని కూడా కుట్టుకోవడం ఉంటుంది కదా కింద లైనింగ్కి, అది కూడా కుట్టేసుకుంటాను. చివరి దాకా కుట్టుకున్నాం కదా. ఇది 40 మీటర్లు 40 ఇంచులు ఉంటుందండి. సో 40 ఇంచులు ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. నెక్స్ట్ చుట్టూరా కుట్టుకుంటున్నాను కింద కూడా. సో ఇది కుట్టేస్తే ఇంకా మనకు లంగా కంప్లీట్గా అయిపోయింది. బ్లౌజ్ కూడా ప్రిన్స్ కటింగ్ విత్ బ్యాక్ డిజైన్, అది కూడా కటింగ్ చూపించాను, స్టిచ్చింగ్ కూడా చూపించాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. మీకు నచ్చితే మాత్రం మరీ అడుగుతున్నాను, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. మీకు కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయని నాకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో చూసారా ఇదండి లంగా, మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి గేర్ వచ్చింది. సో 3 మీటర్లతో ఇలా హాయిగా కుట్టేసుకోవచ్చు. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. మంచి గేర్ వచ్చింది. ఇది పెద్దవాళ్ళది ఒక 20 ఇయర్స్ వాళ్ళకి వస్తుందండి. ఇలా నైస్గా మంచిగా కుట్టేసుకొని బ్లౌజ్ కూడా అలా పెట్టేసుకొని దీనికి ఒక చున్నీ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to Amma Nirpina Kala.